ఒకప్పుడు చేతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉందంటే ఏదో ఓ రకంగా ఏదో ఓ రంగంలో ఉద్యోగం దొరికేది. సమాజంలో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కేది. కానీ కాలం మారింది. నేడు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవారంతా ఐటీ కారిడార్లలో, కార్పొరేట్ ఆఫీసుల చుట్టూ రెజ్యూమేలు పట్టుకొని తిరుగుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఏళ్ల పాటు శ్రమించి సాధించిన పీజీ పట్టాలు ఉద్యోగ భద్రతను ఇవ్వలేకపోతున్నాయి. అసలు విద్యా వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతోంది? గ్లోబల్ జాబ్ మార్కెట్ అభ్యర్థుల నుంచి ఏం కోరుకుంటోంది? మాస్టర్స్ డిగ్రీ చేతికొచ్చినా ఉద్యోగానికి లేదు గ్యారంటీ అనే అంశంపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒకప్పుడు సమాజంలో మాస్టర్స్ అనే పదానికి ఎంతో గౌరవం ఉండేది. ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంటెక్ చేశారంటే వారి భవిష్యత్తు బంగారు బాటగా భావించేవారు. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. ఉన్నత చదువులు చదివిన యువత మార్కెట్లో సరైన అవకాశాలు లేక తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. డిగ్రీ పూర్తి కాగానే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సడలిపోతోంది. ప్రతి ఏటా లక్షల మంది మాస్టర్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నా వారిలో 4/4 మంది కూడా సరైన వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించలేకపోతున్నారన్నది నగ్న సత్యం. నిపుణుల విశ్లేషణల ప్రకారం ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్ తీవ్రమైన మార్పులకు లోనవుతోంది. ఒకప్పుడు అభ్యర్థి విద్యార్హతలను చూసి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కేవలం థియరీ నాలెడ్జ్, 90% మార్కులు ఉన్న సర్టిఫికెట్లను చూసి ఏ కంపెనీ కూడా నేరుగా సీట్లు కేటాయించడం లేదు. దీనికి ప్రధాన కారణం విద్యా సంస్థల్లో నేర్పిస్తున్న సిలబస్కు, ఇండస్ట్రీలో మారుతున్న అవసరాలకు మధ్య భారీ గ్యాప్ ఉండటమేనని అంటున్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఈ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని ప్రతి స్టూడెంట్ బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటూ, తర్వాత ఈ యొక్క కామర్సు, తర్వాత లా, లీగల్, పాలసీ, తర్వాత 4th రీసెర్చ్. ఈసారి ప్రతి డిగ్రీ కోర్సులో ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అనేది పెడుతున్నాం. కొన్ని కోర్సులలో అది మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఇది ఏంటంటే వ్యవస్థలో మనకేంటంటే ఈ యొక్క మన సిలబస్లు కానీ ఇవి ఒక అకాడమీ ఇండస్ట్రీ కనెక్ట్ అనేది లేదు. మనం అకాడమిక్స్ చేసేది ఇండస్ట్రీకి అంత యూజ్ అవుతలేదు అన్నటువంటిది అది వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి లాస్ట్ 1 year నుంచి కరికులం రివిజన్లో మేము కొంత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ను కూడా పిలుచుకురావడం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 3rd yearలో. ఫర్ ఎగ్జాంపుల్ 3 years కోర్స్ ఉంటే 3rd yearలో కొంత ఇండస్ట్రీ రిలేటెడ్ 15-20% ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని చూసి వాళ్ళకి కావాల్సిన పెట్టే ప్రయత్నంలో ఉందాం. కొంత మెరుగవుతుంది. సో చూడాలి. జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న ఈ అమ్మాయి పేరు మమతా రాజేష్. ఊరు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్. చదివింది పీజీ. ఉద్యోగ వేటలో విఫలమై చివరకు జిరాక్స్ సెంటర్ పెట్టుకుని బతుకుబండిని సాగదీస్తోంది. కోచింగ్లకు వెళ్లాలని ఉన్నా హాస్టల్ ఫీజులు కట్టలేని పరిస్థితి. తల్లిదండ్రులపై భారం వేయలేక జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నట్లు మమత చెబుతున్నారు. నేను చదువుకుంటూ ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. ప్రస్తుతం పీజీ అయిపోయింది, బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. ఉద్యోగ అవకాశాలు లేకనే ఇంత ఎడ్యుకేషన్ ఉన్నా కానీ ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని ఇప్పుడు నడిపించాల్సి వస్తున్నది. ఎంత చదువుకున్నా కానీ ఇప్పుడు మంచి సీట్లు వచ్చినా కానీ చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని ఉద్యోగ అవకాశాలు వేస్తారని చెప్పి కోచింగ్లకు వెళ్ళి వేల ఫీజులు కట్టి తల్లిదండ్రులు ఎంత కష్టపడి కడుతున్నారు, ఎండల కష్టపడి మా కోసమని ఫీజులు కడుతున్నారు. అయినా కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. మేము ఎంత కోచింగ్లు అయినా కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి ఎంత చదువుకున్నా కానీ ఏం లాభం, తల్లిదండ్రులకు భారంగా మారిపోతున్నాం. వరి చేనులో పనిచేసుకుంటున్న ఈ యువకుడి పేరు నారాయణ. 2 పీజీలు పూర్తి చేశారు. చదివిన చదువుకు ఆశించిన వేతనాలు రాకపోవడంతో ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా పేరెంట్స్ కష్టపడి చదివించారు. సాధించిన పట్టా సర్టిఫికెట్లు చూసి మురిసిపోవడానికి తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నారాయణ. డిగ్రీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, డబుల్ పీజీ, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు బిఎల్ఐసి కూడా అయిపోయింది. ఎంత చదివినా కూడా ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే వ్యర్థంగానే ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు స్కూల్లో కూడా చెప్పిన 7,000కు, 8,000కు, 10,000 రూపాయలకు కూడా చెప్పిన చాలని జీతాలతోటి మా యొక్క జీవితం అనేది దుర్భరం అయిపోతుంది. ఎన్ని డిగ్రీలు, ఎంత పీజీలు ఉన్నా కూడా ఉద్యోగం రాకపోతే జీవితం మొత్తం దుర్లభం అయిపోయినట్టు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఇక అన్ని స్కూళ్ళు అన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేసుకొని ఇప్పుడు వ్యవసాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన స్పందించాలి. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేసినట్లయితే మాకు కొంచెం జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎండుతున్న వరి చేనుకు నీళ్లందించేందుకు అవస్థలు పడుతున్న ఈ యువకుడి పేరు సుదర్శన్ రెడ్డి. పీజీ చదివారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి విసుగు చెంది ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత సీట్లు సాధించినా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు ఈ నిరుద్యోగ యువకుడు చెబుతున్నారు. నాది పీజీ బిఎడ్ అన్నీ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయినా లాభం లేదు, ఎందుకంటే ఆ సర్టిఫికెట్లు ఖాళీగా ఉత్తరాన్ని చూసుకోవడానికి తప్ప దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. నేను ఇంతకుముందు 7-8 ఏళ్ళు ఆల్రెడీ స్కూల్లో వర్క్ చేశా. ఆ స్కూల్లో వర్క్ చేస్తే మాకు వచ్చే జీతాలు మా ఇంటి ఖర్చులకు ఇట్లా సరిపోతలేవని స్కూళ్ళు అన్నీ బంద్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మరోవైపు టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఏఐ ఆటోమేషన్ రంగ ప్రవేశంతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే కీలక ప్రకటనలు చేశాయి. తమకు డిగ్రీ సర్టిఫికెట్లతో పని లేదని, పని చేయగల నైపుణ్యం ఉంటే చాలని స్పష్టం చేస్తున్నాయి. కోడింగ్, సమస్యల పరిష్కార సామర్థ్యం, క్రిటికల్ థింకింగ్ ఉన్న ఐటీఐ లేదా నార్మల్ డిగ్రీ విద్యార్థికి కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యత కేవలం అకాడమిక్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న ఒక ఎంటెక్ లేదా ఎంబీఏ విద్యార్థికి దక్కడం లేదు. సో సేల్స్, మార్కెటింగ్, లేకపోతే ప్రాక్టికల్గా ఈ కంప్యూటర్స్ని గైడ్ చేయగలిగే అబిలిటీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏఐ మీద నాలెడ్జ్, రైట్, అండ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, బిజినెస్, ఇట్లాంటి వాటిల్లో ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్పీరియన్సెస్కి ఈరోజు విలువ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే రొటీన్గా చేసేవి, ఈవెన్ అంతకుముందు చాలా తెలివిగల పనులు, అంటే మనం వైట్ కాలర్ పనులు అనుకున్నవి కూడా మనం ఇప్పుడు ఆటోమేటిక్గా చేయగలుగుతున్న పరిస్థితులు. ఉన్న ఉద్యోగాలకిను రాబోయే ఉద్యోగాలకి మధ్యలో కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో కొంత స్ట్రెస్ మాత్రము ఈ ఎంప్లాయ్మెంట్ దీనికి ఇదవుతుంది. మనమందరము ఈ కొత్తగా రాబోయే ఉద్యోగాలకి, అంటే విస్తృతంగా రాబోయే ఉద్యోగాలకి మనము ట్రైన్ అయ్యి మనం అడాప్ట్ అయ్యే సమయం మధ్యలో ఇదేదైతే 2-3 ఇయర్స్ ఉందో, ఈ 2-3 ఇయర్స్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉంటుంది. లక్షల రూపాయల ఫీజులు కట్టి సంప్రదాయ మాస్టర్స్ డిగ్రీలు చేయడం కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్స్కిల్ అవ్వడమే ఏకైక మార్గమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు సర్టిఫికెట్లతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నప్పుడే నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని స్పష్టం చేస్తున్నారు. డిగ్రీ అనేది కేవలం అర్హత మాత్రమే, ఉద్యోగానికి గ్యారంటీ కార్డు కాదనే వాస్తవాన్ని నేటి తరం యువత ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.